వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బాగోకుంటున్నాయి. మార్చి నెలలోనే 36, 37, 38 ఈ డిగ్రీలు అయితే వెళ్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం మే, జూన్, జూలైలో ఉండాల్సిన ఎండలు ఈసారి ముందుగా వచ్చాయి అనుకోలేదు. నిజంగా రానున్న రోజుల్లో ఈ ఎండలు ఏ విధంగా ఉండిపోతాయని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం నుంచి మెట్రాలజిస్ట్ కొంత పాటు ఉన్నారు. సార్, ఏ విధంగా ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో ఈ టెంపరేచర్స్? సాధారణంగా మార్చి, ఏప్రిల్, మేలో కాన్స్టిట్యూట్ చేసే ఈ సమ్మర్ సీజన్ సాధారణంగా ఉన్న మ్యాక్సిమం టెంపరేచర్స్ని రెస్పెక్ట్ చేసుకొని మనం కంపేర్ చేయడం జరుగుతుంది. అంటే గడిచిన 30 ఏళ్లలో ఉన్న యావరేజ్ తీసుకొని సాధారణ మ్యాక్సిమం టెంపరేచర్స్గా మనం డిఫైన్ చేస్తాం. ఆ సాధారణ టెంపరేచర్స్ నుంచి ఆ విచలనం ఎంత ఉంది, ఎంత మార్పు చెందింది, పాజిటివా నెగిటివా అనేది చూసుకొని అక్కడ ఉన్న టెంపరేచర్స్ని అసెస్ చేయడం జరుగుతుంది. అయితే గడిచిన 2 రోజుల్లో రాష్ట్రంలో 2 నుంచి 4 డిగ్రీల వరకు మ్యాక్సిమం టెంపరేచర్స్ సాధారణం కన్నా అధికంగా ఉన్నాయి. రాబోయే 2 రోజుల్లో ఇవి 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం ఉంది. 3వ రోజు నుంచి, అంటే ఈరోజు 17వ తేదీ, 18 ఈ 2 నుంచి 3 డిగ్రీలు ఉంటుంది ఎక్కువగా. 19వ తేదీ తర్వాత రాబోయే 3 రోజులు ఈ మ్యాక్సిమం టెంపరేచర్స్లో మార్పు కొంచెం తగ్గుదల కనిపిస్తుంది. అంచేత పెద్దగా దీని మీద భయం పడాల్సిన అవసరం కనిపించడం లేదు. మన సబ్ డివిజన్ అంటే కోస్టల్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమకు సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ అంటాం. కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు లేదా మ్యాక్సిమం టెంపరేచర్స్ గడిచిన 24 గంటల్లో ఈ విధంగా ఉన్నాయండి. అంటే ఇక్కడున్న రెడ్ కలర్ చూడండి, 38 నుంచి 40 డిగ్రీలు కొంత ఏరియా ఉంది. మ్యాక్సిమం ఏరియా అంతా కూడా 36 నుంచి 38 డిగ్రీల వరకు మ్యాక్సిమం టెంపరేచర్స్ ఉన్నాయి. ఇవి సాధారణ ఉష్ణోగ్రతలు, సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉన్నాయని చెప్పచ్చు. దీంతో పాటు డిపార్చర్ అంటాం. డిపార్చర్ అంటే ఉన్న క్లైమటలాజికల్ యావరేజ్ నుంచి ఎంత ఎక్కువ ఉన్నాయి, ఎంత తక్కువ ఉన్నాయి అనేది చూపిస్తాం. దాన్ని చూసినట్టయితే ఈ ఎల్లో కలర్ చూస్తే 1.6 నుంచి 3 డిగ్రీస్ వరకు అధికంగా ఉన్నట్టు. ఇక్కడ చూసినట్టయితే ఈ సెంట్రల్ పార్ట్ ఆఫ్ నార్త్ క్యాప్ చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ ఉంది. ఎల్లో కలర్ అంటే 1.6 నుంచి 3 డిగ్రీస్ వరకు సాధారణ ఉష్ణోగ్రత, సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువగా ఉన్నట్టు. కాబట్టి ఇది టాలరబుల్ లిమిట్స్లోనే ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. సార్, సాధారణంగా ఈ వేసవకాలంలో అయితే మనకి మే, జూన్లో అయితే ఈ ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నట్టా, లేదంటే నార్మల్గా తగ్గే ఆలోచన ఉందా? ఒకటి, మీకు ఇది ఆసిలేటరీగా ఉందండి. ప్రతిరోజు ఒకే విధంగా పెరిగిపోతే లేకపోతే తగ్గిపోతూ ఉండడం లేదు. ఆసిలేటరీగా సినాప్టిక్ సిస్టమ్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి ఆ విధంగా కూడా జరుగుతాయి. అలా కాకుండా హీట్ వేవ్ గాని వచ్చినా, లేకపోతే మ్యాక్సిమం టెంపరేచర్స్ ఒక పర్టికులర్ ఏరియాలో ఉంటే వాటి ఇన్సిట్యూ అంటారు. ఇది లార్జ్ స్కేల్ ఏరియా నుంచి ఎక్కడి నుంచో నార్త్ వెస్టర్లీ విండ్స్ రావట్లేదు. ఇప్పుడు యాడ్వెక్షన్ కూడా లేదు. కాబట్టి ఇది హై లార్జ్ ఏరియా హీట్ వేవ్ కింద, లేకపోతే హాట్ టెంపరేచర్స్ ఉండే ఏరియా పీరియడ్ కింద కన్సిడర్ చేయకూడదు. ఇప్పుడున్న పీరియడ్ సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు ఉన్నాయి. కాబట్టి ఈ సీజన్కి ఇది సర్వసాధారణంగానే భావించాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువైనట్టయితే మీరు చెప్పాలి. అయితే మనిషి హ్యూమన్ కంఫర్ట్ వేరు, ఇక్కడున్న టెంపరేచర్స్ కంపారిజన్ తోనే మనం క్వాంటిఫై చేసి చెప్తాం. కాబట్టి ఆ టెంపరేచర్స్ నుంచి చూసినట్టయితే 2 to 3 డిగ్రీస్ ఉన్నాయి. అది మనిషికి టాలరబుల్ లిమిట్స్ మారితే దాన్ని బట్టి చెప్పొచ్చు ఇది బాగాలేదు, లేకపోతే ఎక్కువ ఉంది టెంపరేచర్స్ భరించలేకపోతున్నాం అన్నది. అది హ్యూమన్ టాలరెన్స్ లిమిట్ని బట్టి ఉంటుంది. అలాగే మనుషుల్లో వల్నరబుల్ సెక్షన్స్ ఉంటాయి. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, వ్యాధులు ఉన్నవాళ్ళు, ఈ వర్గాల్లో ఉన్నవాళ్ళు ఈ మ్యాక్సిమం టెంపరేచర్స్ ఎక్కువగా రికార్డ్ అయ్యే సమయాలైనా 11 నుంచి 3 గంటల వరకు ఎక్కువ బయటికి వెళ్లకుండా తమను కాపాడుకుంటే మంచిది. సార్, ఈ హీట్ వేవ్స్ వల్ల డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి ప్రజలకి? ఒకటి, ఓన్లీ హాట్ డ్రై విండ్స్ ఉన్నట్టయితే క్రాంప్స్ వస్తాయి, డిహైడ్రేషన్ జరుగుతుంది. అదే దీంతో పాటు హాట్ టెంపరేచర్స్తో పాటు తేమ కూడా ఎక్కువైనట్టయితే డిస్కంఫర్ట్ వచ్చింది. ఎందుకంటే మన శరీరం మీద ఉన్న తేమ అది ఎవాపరేట్ కాదు,
ఆ సందర్భంలో డిస్కంఫర్ట్ ఉంటుంది. అలాగే నైట్ మినిమం టెంపరేచర్స్ పెరిగినట్టయితే అప్పుడు కూడా మీకు చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే వీటిని రిఫ్లెక్ట్ చేయట్లేదు. కాకపోతే సాధారణ ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతుంది. సార్, ఈ హీట్ వేవ్స్ వడగాలుగా ఉంటారు కదా, రానున్న రోజుల్లో ఏ నెలలో విపరీతంగా పెరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మనం చూడండి, షార్ట్ రేంజ్, మీడియం రేంజ్ వరకు బాగా నమ్మాలి. ఎక్స్టెండెడ్ రేంజ్ నుంచి అవి కొంచెం జనరలైజేషన్ అవుతుంది కాబట్టి రాబోయే సీజన్ గురించి లేకపోతే ఒక నెల రోజుల గురించి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. కాకపోతే మేము మంత్లీ అవుట్లుక్ అనేది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ఇస్తాం. ఆ టైంలో మీకు రాబోయే పరిస్థితులు, లార్జ్ స్కేల్ ఫీచర్స్ వల్ల ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మేము విశదీకరిస్తాం. ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం ఈ రాబోయే 5 రోజుల్లో మొదటి 2 రోజులు 2 నుంచి 3 డిగ్రీలు, తదుపరి 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతాయని సూచనలు ఇవ్వడం జరిగింది. రైట్. ఇది ప్రధానంగా ఇప్పుడున్న ఉష్ణోగ్రతల కన్నా 2-3 డిగ్రీలు అయితే అధికంగా ఉన్నాయి. రాబోయే 2-3 రోజుల్లో అయితే మట్టికి ఆ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందని చెప్పి మేము తెలియజేసే ప్రక్రియ అయితే మేము కొనసాగుతుంది అని చెప్పి విశాఖ వాతావరణ కేంద్ర మెట్రాలజిస్ట్ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.